నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రపంచానికి ఇంధన సరఫరా చేసే జీవనాడి హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడనుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఆగ్రహంతో ఉన్న ఇరాన్ భారత చమురు నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు భారతీయుల మృతితో ఆందోళన ఉన్న భారత్కు ఇది గొప్ప పోరాటం చెప్పొచ్చు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకునే వేళ అంతర్జాతీయ చమురు సరఫరాపై నీలినీడలు ముసురుకున్నాయి. తన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమార్చడంపై గుర్రుగా ఉన్న ఇరాన్ వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాలను వణికించింది. పలావు జెండాతో వెళ్తున్న నౌకపై ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి తమకు మద్దతుగా నిలిచిన చైనా నౌకలకు బుధవారమే ఇరాన్ అనుమతిచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం హర్ముజ్ జలసంధి దాటేందుకు భారత చమురు నౌకలకు కూడా ఇరాన్ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన 37 భారత నౌకలు, అందులోనే 1109 మంది నావికులకు పెద్ద గండం తప్పినట్లవుతుంది. భారత్తో ఉన్న దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్కు చమురు దిగుమతులు సజావుగా సాగడానికి ఈ నిర్ణయం అత్యంత కీలకం కానుంది. నిజంగా ఇది భారత్కు శుభవార్తే. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత నావికులు ఇంకా ఎంతవరకు సురక్షితంగా ఉంటారనేది వేచి చూడాలి. ఇరాన్ అనుమతితో నిలిచిపోయిన నౌకలు కదలడం ప్రారంభించాయని వార్తలు వస్తున్నాయి. అమరావతి అసెంబ్లీ పరిసరాల్లో శుక్రవారం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలానికి చెందిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు న్యాయం కోసం అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. చనిపోవడానికి 5 నిమిషాల ముందు కూడా నవ్వుతూ మాట్లాడిన బాబు అంతలోనే ఆత్మహత్య ఎలా చేసుకుంటాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరేశారు. యాజమాన్యమే తమ బాబును చంపి ఆత్మహత్యగా నాటకమాడుతోందని వారు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ మరియు పోలీసులు కుమ్మక్కాయ కేసు నీరుగారుతున్నారని బాధితులు మండిపడుతున్నారు. తక్షణమే శ్రీ చైతన్య నవోదయ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురైన బాధితులు వెంట ఉన్న చిన్నారులు ప్లీజ్ అండి మా వాళ్ళని వదిలేయండి అంటూ పోలీసులను వేడుకోవడం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. అరెస్ట్ చేసిన బాధితులందరినీ పోలీసులు తుళ్లూరు స్టేషన్ తరలించారు. తనయుని కోల్పోయిన పుట్టడి దుఃఖంలో ఉన్న తమను అరెస్ట్ చేయడం బాధితులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణలు వింటుంటే తౌషిక్ మృతి వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుందాం. 20 days అవుతుంది సార్ మా బాబు చనిపోయి. మేము ఇక్కడే కూర్చుంటాం, వెయిట్ చేస్తాం. మాకు న్యాయం జరగాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటున్నాడు, నన్ను అడగమాకండి నన్ను నెట్టేశారు. గారైతే మాకు బెదిరిస్తున్నారు. రేణుక గారు మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చనిపోయిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ సీజ్ చేయాలి. ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది. ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి అమ్మాయి ఊరేసుకుందని క్రియేట్ చేశారు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసిపెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావు కారణం అని రాసిపెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? చేసేసేవాళ్ళు సార్ న్యాయము. మేము ముస్లిమ్స్ అని ఇప్పుడు వరకు స్పందించలేదు సార్. ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు మమ్మల్ని, ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు సార్. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడతారు. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నారు. కూటమిలో పార్టీలు కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు. కూటమిలో పార్టీలు వేర్వేరు సమూహాల నుంచి వచ్చాయన్నారు. 15 ఏళ్లు రాష్ట్రం కోసం కలిసి పాటుపడదామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువైన 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు బాధ్యత స్వీకరించారు. ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాశపు స్వామి, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, పాతూరు రాంప్రసాద్ చౌదరి, పద్మనాభన్ మురళి, ములగాల బాబ్జీ, సనగన శ్రీనివాస్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, వర్రి బాసు, కిలాడి సాయి, అమలాపురపు వెంకన్న, దళాయి తిరుమలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక ఫుల్ గా తీయది కొద్దిగా కిందకి కూడా ఈయన దగ్గర 2 మాటలు మాది 7 వేయాలి కానీ 4 గంటలు ఏంటి? అవును, ఏ వీధి అన్నా స్థలాలు అయితే ఇప్పుడు రావట్లేదండి, టైం పడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా కొన్ని బసవతారకం ట్రస్ట్ దగ్గర కొన్ని కేసులు, అలాగే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని కేసులు, ఇలాగా అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మేమందరం కూడా ఇక్కడ మీకు సేవ చేయడానికే మేమందరం ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మళ్ళీ గ్రీవెన్స్ అదే ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఇంకా ఏదన్నా సాల్వ్ అవ్వాల్సిన అవసరాలు ఉంటే చేయించుకోవాల్సిందిగా కోరుతూ, ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉందో అది ఆరోగ్యశ్రీ ద్వారా చేసుకోలేని వ్యక్తులు అందరూ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు రండి. తప్పనిసరిగా మీ క్లెయిములు మరి నెల నుంచి నెల 15 రోజుల లోపల మరి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇంతకుముందే నాకు ఫోన్ వచ్చింది, 60 చెక్కులు రెడీగా ఉన్నాయి. అది రేపు కానీ ఎల్లుండి కానీ నేను వచ్చిన తర్వాత వెంటనే డేట్ చెప్పి వాళ్ళందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి అవకాశాలని కల్పించిన మా కూటమి ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు, మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరి సేవలో మేము అందరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రామాన్నగూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మద్దిపాటి సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడ్డి రఘురామనాయుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున వారికి అన్ని వేళల్లో అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం క్యాంపస్లోని ఫార్మసీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో ఫార్మసీ విద్యకు పితామహుడిగా ప్రసిద్ధి చెందిన మహాదేవ్ లాల్ ష్రాఫ్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి అశోక్, ప్రొఫెసర్ మహాదేవ్ లాల్ ష్రాఫ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఫార్మసీ విద్యార్థులు నైతిక విలువలు మరియు సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఫార్మసీ విభాగం కోర్సు కోఆర్డినేటర్ ఎస్ లిఖిత మాట్లాడుతూ ఫార్మసీ విద్య యొక్క ప్రాముఖ్యత, ఆధునిక వైద్య రంగంలో ఫార్మసిస్ట్ పాత్ర గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ అధ్యాపకురాలు అరుణ, విద్యార్థులు పాల్గొని జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పొలిసెట్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ రోజు 20వ వార్డు ఇన్ఛార్జ్ రౌతు సోమరాజు ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాతి, రౌతు సోము, బల్లెడి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రౌతు సతీష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 20వ వార్డు సీతారాంపేటలో రామాలయం వద్ద శ్రీరామనవమి రాట ముహూర్తం వేడుకలు, నూతన ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు నరసి సోమేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలపాటి వెంకటేశ్వరరావు, ఏ శ్రీనివాసరావు, రాజా త్రినాథ్, సూరపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఖాళీ ఇంటికి 1.99 కోట్ల కరెంటు బిల్లు రావడం కలకలం రేపింది. సామర్లకోట టిడ్కో కాలనీకి చెందిన దాసరి దుర్గకు విద్యుత్ శాఖ భారీ బిల్లుతో షాక్ ఇచ్చింది. ఆన్లైన్లో వచ్చిన బిల్లు ఏకంగా 1.99 కోట్లుగా ఉండడంతో షాక్ అయిన గృహిణి ప్రస్తుతం టిడ్కో ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై దుర్గ కుటుంబం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక విద్యుత్ కాలనీలో ఫిర్యాదు చేసిన బాధితురాల బంధువులు బిల్లుపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కొత్త మీటర్ మార్చడం వల్లే టెక్నికల్ ప్రాబ్లంతో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని లబ్ధాలకు వివరణ ఇచ్చారు. కరెంటు బిల్లును సరిచేసిన అనంతరం 147 రూపాయల బిల్లును లబ్ధాలకు ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులు. మాకు టిట్కో ఫ్లాట్ లో ఫ్లాట్ ఉందండి. మా అత్తగారి పేరు మీద దాసరి దుర్గ, సామర్లకోట. అయితే ఇవాళ పొద్దున్న 7 గంటలకి కరెంట్ బిల్ మెసేజ్ వచ్చిందండి నాకు. ఏంటని చూస్తే అది దగ్గర 2 కోట్లు ఉందండి. 2 కోట్లు ఉందని చెప్పేసి చూసుకుని అక్కడికి వెళ్ళి వస్తే వాళ్ళమ్మ పక్క వాళ్ళు అడిగితే లేదమ్మా మనం మీటర్ మార్చారు కదా మీకు కరెంట్ బిల్ ఇవ్వరు, ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారండి. అయితే డైరెక్ట్ పొద్దున్న వెళ్ళి అధికారులకి మన కరెంట్ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టానండి. దాని వెంటనే కంప్లైంట్ తీసుకొని ఇందాక చాలా ఫాస్ట్ గా కంప్లైంట్ క్లియర్ చేసి నాకు 147 రూపాయలు ప్రస్తుతానికి బిల్ ఇచ్చారండి. 2 కోట్లు కూడా మాది క్లియర్ చేశారండి. క్లియర్ చేసి ఇందాక వచ్చి ఏఓ గారు వచ్చి 147 రూపాయలు బిల్ ఇచ్చారండి ప్రస్తుతానికి. మేము అడిగాను ఎందుకు వచ్చిందని చెప్పేసి. అడిగితే ఆన్లైన్ ఏదో నెంబర్ తేడా కొట్టారంటండి, అందువల్ల అది బిల్ వచ్చిందంటండి. మేము అసలు ఎవరు ఉండలేదండి. ఉండిపోను ఇంచుమించు సంవత్సరం అయిపోయిందని ఖాళీ చేసి వెళ్ళమంట. మాకు కూడా పథకాలు పోద్దని భయం, పెన్షన్ పోద్దని, మా దగ్గర పెన్షన్ వస్తుందండి. పెన్షన్ ఆడిపోద్దని భయపడిపోయి పొద్దున్న వెళ్ళి అడిగామండి. అడిగితే వెంటనే అధికారులు కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. వచ్చారండి. ఆన్లైన్ తీసి సార్ ఇప్పుడు బిల్ ఇచ్చారండి. 147 రూపాయలు బిల్ ఇచ్చారు. గోవింద్ అన్న పేరు. దాసరి దొరికి మా అత్తగారి పేరు మీద ఫ్లాట్, కరెంట్ బిల్ కూడా మా అత్తగారి పేరు ఉంటాయండి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.